పాక్ ఉగ్రవాద అంతానికి భారతీయులంతా ఐక్యం కావాలని అవనగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. అవనగడ్డలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కూటమి నాయకులు, విద్యార్థులు మానవహారం నిర్వహించారు. పహల్గామ్ పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదుల మారణకాండను నిరసనగా జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మృతుల ఆత్మశాంతిని కాంక్షిస్తూ రాజీవ్ విగ్రహం సెంటర్లో మానవహారం నిర్వహించారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాక్ ఉగ్రవాద ముష్కరుల మూకల దాడులు పునరావృతం కాకుండా భారత ప్రభుత్వం చేపట్టే చర్యలకు భారతీయులంతా సంపూర్ణ మద్దతు ఇవ్వాలి అని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి రాయిపూడి వేణుగోపాల్, ఏఎంసీ చైర్మన్లు కొల్లూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఖండించాలి కాశ్మీర్ ఉగ్ర దాడిని, ఖండించాలి కాశ్మీర్ ఉగ్ర దాడిని, ఖండించాలి కాశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడిని. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ప్రతిసారి కూడా భారతదేశంలో సవాలు ఇస్తుంటే ఈసారి జమ్మూలో, పహల్గామ్లో పర్యాటకులను దారుణంగా కాల్చి చంపి మరోసారి ఉగ్రవాదానికి నాంది పలికిన పరిస్థితి. ఈ పరిస్థితిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన భారత ప్రభుత్వం ధీటుగా సమాధానాన్ని ఇవ్వాలని చెప్పని నిర్ణయం చేయడం, దానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలకడం శుభపరిణామం. ఇవాళ సరిహద్దుల్లో పాకిస్తాన్, భారత మధ్య ఎంత వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో భారత జాతి అంతా కూడా కుల, మత, ప్రాంత తత్వాలకు వ్యతిరేకంగా అందరూ కూడా కలిసికట్టుగా నిలబడి ముందు జాతిని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ భారతదేశానికి ఎదురైన ఈ సవాల్ని మన ధీటైన సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత. వీళ్ళే వారి ప్రజల్ని సమాయత్తం చేయడానికి, ప్రజల్లో దేశభక్తిని ప్రేరేపించడానికి జనసేన అధినేత ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమం పాటు ఈ రోజున మానవహారాన్ని కుటుంబానికి వారిద్దరు కూడా మన తెలుగువారు అక్కడికి ఆనందంగా ఆహ్లాదంగా జరగడానికి కాశ్మీర్కి వెళ్ళి అక్కడ ఉగ్రవాద చేతులు ఆగమవడం హృదయాన్ని ఖచ్చితంగా ఎవరినైనా కూడా చాలా బాధ. అందులో చాలామంది పెళ్లి చేసుకుని మారిపోతుందని చెప్పి వెళ్ళి బాధపడే విడిచి పడతాం, భార్యాలందరూ వాళ్ళ కుటుంబం కలుగుతాం, చాలా బాధ. రిస్కులో కూడా వారందరికీ కూడా భగవంతుడు